అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను RRR భూ బాధితులు కలిశారు. మహబూబాబాద్ జిల్లా మహాధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న కేటీఆర్ కు చౌటుప్పల్ దగ్గర ఘన స్వాగతం పలికారు. RRR అలైన్మెంట్ మార్చాలని వినతి పత్రం ఇచ్చారు రైతులు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను RRR భూ బాధితులు కలిశారు. మహబూబాబాద్ జిల్లా మహాధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న కేటీఆర్ కు చౌటుప్పల్ దగ్గర ఘన స్వాగతం పలికారు. మా కరెస్పాండెంట్ సతీష్ పూర్తి సమాచారం అందిస్తారు. సతీష్, ఆల్రెడీ 10 to 12 అని చెప్పి మహాధర్నాకు అనుమతి ఉంది హైకోర్టు నుంచి అని చెప్పారు. బట్ ఇంకా ధర్నా స్టార్ట్ కానట్టుగానే ఉంది. ఏం జరుగుతోంది అక్కడ? ఏదైతే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి తలపెట్టినటువంటి మహబూబాబాద్ లో మహాధరణ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వయా నల్గొండ నియోజకవర్గంలో వెళ్తున్నటువంటి కేటీఆర్ కు మార్గ మధ్యలో ఉమ్మడి ప్రాంతం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం అయితే పలికినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో భాగంగా కూడా చౌటుప్పల్ వద్దకు చేరుకున్న కేటీఆర్ కు స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే RRR సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి బాధితులు కూడా కేటీఆర్ ని కలిసి వినతి పత్రం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో బొట్లగా ఇచ్చినటువంటి అలైన్మెంట్ ఖరారు చేయాలని చెప్పి కూడా కొంతమంది బాధితులు ఎదుర్కొంటున్నారా. అయితే కొంతమంది వేరే ఇతర అలైన్మెంట్ మార్చడం వల్ల కూడా పెద్ద ఎత్తున భూములు కోల్పోతుందని చెప్పి కూడా రైతులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి అలైన్మెంట్ ఏదైతే ఉందో అలైన్మెంట్ ని మార్చాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేసి అయితే గత కొంతకాలంగా కూడా RRR సంబంధించినటువంటి బాధితులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదే విషయం ప్రతిపక్షమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రతిపత్రం రూపంలో కూడా వాళ్ళు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా కాసేపు చౌటుప్పల్ మీదుగా వెళ్ళినటువంటి కేటీఆర్ కు RRR సంబంధించినటువంటి బాధితులు రైతులు అయితే కూడా ఆయనకు వినతి పత్రం అయితే ఇచ్చారు. అయితే RRR అలైన్మెంట్ వల్ల పెద్ద ఎత్తున భూములు కోల్పోవడంతో ఉపాధి కూడా కోల్పోతామని చెప్పి కూడా వాళ్ళైతే రాబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు వినతి పత్రం అందజేసినట్టుగా తెలుస్తుంది. సో రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా కేటీఆర్ కు విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా కూడా RRR రైతులు అయితే ఆందోళన విషయంలో చేపడుతున్నారు. సో ఇదైతే RRR అలైన్మెంట్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఖరారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం పైన కేటీఆర్ ఎలా స్పందించినైతే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మహాధర్నాకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మార్గం మధ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కేటీఆర్ కి అయితే స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా RRR బాధితుల రైతుల సమస్యను కేటీఆర్ ఏ విధంగా డీల్ చేస్తున్నారంటే తెలుస్తుంది. సతీష్, ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు మహాధర్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వము, అడ్డుకుంటాము అంటున్న నేపథ్యంలో మరి మహాధర్నా ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఆల్రెడీ ఏమైనా మహాధర్నా స్టార్ట్ అయిందా? అయితే కేటీఆర్ మహాధర్నా కార్యక్రమం ఇంకా స్టార్ట్ గా కనిపిస్తుంది. సో ఉదయం దాదాపు 8:30 ప్రాంతం నుంచి కూడా ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా కూడా వెళ్తూ మార్గం మధ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులని, మాజీ ఎమ్మెల్యేలని, అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి నాయకులు కూడా కలుస్తూ వెళ్తూ వాళ్ళని కలుస్తూ వెళ్తూ మరణం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి పేపర్లోనే మహాధర్నా కార్యక్రమం ఏదైతే మహబూబాబాద్ జిల్లా తలపెట్టినటువంటి కార్యక్రమానికి మనకు చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. సో మార్గం మధ్యలో ప్రజా సమస్యలను అంటే దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఎలాంటి రైతులు కావచ్చు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకుంటూ మార్గ మధ్యలో తెలుసుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ ఆగుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అలాగే మాజీ ఎమ్మెల్యేలను కలుస్తూ ఆగుతూ ఆయన ప్రారంభం సాగుతున్నటువంటి పరిస్థితిగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.